మైక్రోసాఫ్ట్ అంటే కంఫర్టబుల్ ఉద్యోగం ఇదివరకు. ఆ కంఫర్టబుల్ అన్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు అటకెక్కేసినట్టుంది. ప్రభుత్వ ఉద్యోగంలాగా ఫీల్ అయ్యేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏఐ పుణ్యమా అని చెప్పి ఉద్యోగాలు పీకేస్తుంది. దానికి కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటుంది. మైక్రోసాఫ్ట్ 50 ఏళ్ల చరిత్రలో స్వచ్ఛంద పదవి విరమణ ప్రోగ్రాం తీసుకొచ్చింది. ఈ ప్రణాళిక గురించి ఇంతకుముందు అనౌన్స్ చేస్తే ఇప్పుడు వివరాలను బయటపెట్టింది. ఉద్యోగి వయసు సర్వీసు కలిపి 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ ఆఫర్ని వినియోగించుకోవచ్చట. ఉదాహరణకు ఉద్యోగ వయసు 50 ఏళ్ళు ఉండి 20 ఏళ్ళుగా కంపెనీలో పనిచేస్తున్నట్టయితే ఆఫర్కి అర్హులు. ఇట్లాంటి వాళ్ళు తమ కంపెనీలో 7% మంది ఉంటే మైక్రోసాఫ్ట్ గతంలో చెప్పింది. 2025 జూన్ నాటికి అమెరికాలో సంస్థకి 1,25,000 మంది ఉద్యోగులు ఉంటే 8,750 మందికి ఇప్పుడు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ అర్హత ఉందన్నటువంటిది లెక్క చెప్తున్నారు. ఈ ఆఫర్ని ఉపయోగించుకునే వాళ్ళకి పలు ప్రయోజనాలు ఇస్తుంది. అంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోండి, మీకు ఏమేమి ప్రయోజనాలు ఇస్తామంటే 5 ఏళ్ల పాటు మీ హెల్త్ ఇన్సూరెన్స్ మేమే కడతాం. ఉద్యోగి సీనియారిటీ, ఎంతకాలం కంపెనీలో కొనసాగుతున్నారు, ఎంతకాలంగా కంపెనీలో కొనసాగుతున్నారు అనే అంశాలని ఆధారం చేసుకుని ఒకేసారి భారీ అమౌంట్ ఇస్తారట. వీటితో పాటు స్టాక్ సంబంధిత ప్రయోజనాలు కూడా, కొన్ని షేర్స్ కూడా ఇస్తారట వాళ్ళకి. అర్హత కలిగిన ఉద్యోగులు 30 రోజుల్లోగా మీ నిర్ణయాన్ని వెల్లడించమని కంపెనీ సూచించింది. ఈ ప్రోగ్రాం కోసం మైక్రోసాఫ్ట్ దాదాపు $900 మిలియన్ కేటాయించింది. ఇక మైక్రోసాఫ్ట్ త్వరలోనే లే ఆఫ్లు కూడా ప్రకటించబోతోంది. రానున్న నెలలో ఉద్యోగుల కోతలు మేమే డైరెక్ట్గా చేస్తామని చెప్తోంది. కొత్త నియామకాల విషయంలో కూడా నెమ్మదిగా ముందుకెళ్తామని చెప్తోంది. ఓవరాల్గా మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే సంచలనాత్మకమైనటువంటి మార్పు ఇది.